2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్లో జారి పడ్డాను. నేను చేసిన తప్పలు ఏంటంటే బైక్ తీసుకొని నడిపాను. అది తప్పని చెప్పి అందరూ అనుకున్నా, నేను మాత్రం అనుకోను. బైక్ అంటే నాకు ప్రాణం. సో బైక్లో జారి పడ్డా. దాని తర్వాత మనకి మీ అందరికీ తెలిసిందే. మీ అందరికీ నేను టెన్షన్ తెప్పించా. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. సెప్టెంబర్ 16, 17, 18 ఆ డేట్కి సరే గుర్తులేదు, కానీ అప్పుడు లేచి నాకు ఫస్ట్ విజువల్ నాకు మా అమ్మగారు, మా తమ్ముడు. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అని చెప్దామంటే నాకు మాట రాలా. హెవీ మెడికేషన్ అంట, ఏంటో అర్థం కాదు. నాకు మాట రోల్ అయిపోయింది, నా మాట పడిపోయింది. కలకల మాట్లాడి నాకు మా అమ్మగారికి, మా తమ్ముడికి ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ చెప్పలేకపోయినా బాధ వచ్చింది. అర్థం కాల, కడుపులో బాధ వచ్చింది, ఏంటో అర్థం కాల. సరే అని చెప్పి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచుంటానికి కష్టమైపోయింది. మాట రావట్లా, కళ్ళలో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. ఏంట్రా మన జీవితం, మనం ఏం తప్పు చేసావురా, జీవితం మనకేం నేర్పిస్తుందని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యా. పెయిన్ అనేది, బాధ అనేది రెండు రకాలు. ఒకటి బాధ పెయిన్ కలిగిస్తుంది, అంటే నొప్పి తగులుతుంది. రెండవది మళ్ళీ మార్చేస్తుంది, మన జీవితాన్ని మనం చూసే విధానం మార్చేస్తుంది. నేను అనుకున్నా ఈ ఛాలెంజ్ నాకు లైఫ్ ఇసిరేసింది కదా, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటా, వదులుకోను. మీ అందరి ప్రేమని నేను వదులుకోకూడదు. ఎలాగైనా కానీ మాట్లాడాలి, మాట్లాడతా, మీ ప్రేమను పొందుతా. కష్టపడ్డా, బాధపడ్డా, కానీ మీ ప్రేమ మాత్రం పొందుతూనే ఉంటాను జీవితాంతం. నేను అనుకుందల్లా ఒకటే, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమని నేను పొందాలి అని. ఎంత కష్టపడగానే పర్లేదు, మీ ప్రేమని నేను మిస్ అవ్వకూడదు. చాలామంది చాలా విధాలుగా అన్నీ అనుకున్నా పర్లేదు, నాకు అభిమానుల నుంచి, తెలుగు ఫిలిం లవర్స్ నుంచి నాకు మీ ప్రేమను పొందాలని చెప్పి నేను కష్టపడ్డా. నాకు ఇంకేం కనపడలా. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఏదో బాధ, సింపతి కోసం, ఎంపతి కోసం కాదండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మీ లైఫ్లో కూడా అడ్డంకులు వస్తాయి. మీ జీవితాన్ని, మీ డ్రీమ్స్కి కూడా అడ్డంకులు వస్తాయి. అది దానికి తగ్గట్టు మీరు బిహేవ్ చేయాలి, కానీ అది చూసి మరి ఆగిపోకూడదు, కుంగిపోకూడదు. మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ గురువు గారిని వాళ్ళు గర్వపడేలా చేయాలి. చేస్తారా? చేస్తారా? మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. మీ అమ్మ, మీ నాన్నగారిని, మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. నాకు మీతో మాట్లాడాలి, మీ ప్రేమను పొందాలని చెప్పి నేను ఎంత అయితే ఆశపడ్డానో, అలాగే మీరు కూడా ఎదిగితే నేను అంతే నాకు అంతే సంతోషంగా ఉంటుంది. కష్టపడండి. ఈరోజు ఎగ్జామ్ ఉందని నా వల్ల కాదు, రేపు పడుకుంటా, నో, వద్దు. లేవండి, లేచే ఎగ్జామ్ రాయండి. కష్టంగా ఉన్నా కానీ రాయండి. మీకే కాదు, నాకు కూడా కష్టంగా ఉంటుంది, కానీ రాయండి. లేదన్నా ఒక అమ్మాయి నువ్వు చెప్పిందన్నా నేను నా వల్ల కాదని నేను కుంగిపోతా. మన బెస్ట్ లవ్వర్ ఎవరంటే మనం ప్రేమించే మన అమ్మగారు. అది అమ్మాయిలైనా కానీ, అబ్బాయిలైనా కానీ. ఓకే. అండ్ అబ్బాయిలు, మీకు విషయం చెప్తాను. ఒకసారి దయచేసి హెల్మెట్ వాడండి. మీరు మా కార్ వెనకాల అని చెప్పి తిరుగుతారు కదా, మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. అరే మీకేమైనా అయితే ఎవర్రా, ఏంట్రా అని బాధ వేస్తుంది. దయచేసి మీరందరూ హెల్మెట్ వాడండి. మళ్ళీ హెల్మెట్ అంటే ఇంకేదో హెల్మెట్ అని చెప్పి అనుకుంటారు కదా, మీరు చాలా నాటే నాకు తెలుసు, కానీ అందుకోసం చూపిస్తున్నా. ఈ హెల్మెట్ వాడండి. బైక్ ఎక్కినప్పుడు మీరు వెళ్ళేది పక్కింటికైనా కానీ, మీరు వెళ్ళేది పక్క వీధికైనా కానీ హెల్మెట్ వాడండి ప్లీజ్.